ప్రజాస్వామ్య దేవాలయం అనేక చారిత్రక ఘట్టాలకు నవభారత నిర్మాణానికి సజీవ సాక్ష్యం. మహానేతల ప్రసంగాలను తనలో నిలుపుకున్న మహాసౌధం ఇప్పుడు అది ఒక చరిత్రగా మారిపోయింది. దశాబ్దాలుగా సేవలందించిన పార్లమెంట్ పాత భవనం సంవిధాన్ సదన్గా చరిత్ర పుటల్లోకెక్కింది. స్వతంత్ర భారతదేశంలో ఎన్నో కీలక ఘట్టాలకు వేదికైన పాత పార్లమెంట్ భవనం ఇక ఒక చరిత్రగా నిలిచింది. భారత స్వాతంత్ర్య సంగ్రామం, ఆ తర్వాత ఏర్పడ్డ ప్రజాస్వామ్య దేశానికి సాక్షిగా నిలిచి అనేక చారిత్రక ఘట్టాలను నమోదు చేసిన పురాతన భవనం ఇక చరిత్ర పుటల్లోకి ఘనంగా అడుగుపెట్టింది. ఈ పాత పార్లమెంట్ భవన నిర్మాణం 1927లో పూర్తయింది. బ్రిటిష్ వాస్తు శిల్పులైన సర్ ఎడ్విన్ లుటియన్స్, హెర్బర్ట్ బేకర్ కలిసి ఈ ఐకానిక్ భవనాన్ని రూపొందించారు. ఇది స్వాతంత్ర్య పోరాటానికి మాత్రమే కాకుండా ఆ తర్వాత దేశం ఎదుగుదలకు కూడా సాక్ష్యమిచ్చింది. 96 ఏళ్ల కాలంలో ఈ భవనం రాజ్యాంగాన్ని ఆమోదించడంతో పాటు మరెన్నో చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచింది. 1911లో కోల్కతా నుంచి రాజధానిని ఢిల్లీకి తరలించాలని నిర్ణయించిన బ్రిటిష్ ప్రభుత్వం దీనికోసం కొత్త ఢిల్లీని ప్రత్యేకంగా నిర్మించింది. 1913లోనే కొత్త ఢిల్లీ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 1918 మాంటెగు చెమ్స్ఫోర్డ్ సంస్కరణలతో చట్టసభల ప్రాధాన్యంతో పాటు ఎగువ దిగువ సభలు అమల్లోకొచ్చాయి. వీటి నిర్వహణతో పాటు సభ్యులు, పరిపాలన సిబ్బంది పెరిగారు. దీంతో 1921లో సెక్రటేరియట్ బిల్డింగ్ లోనే ఓ భారీ ఛాంబర్ కట్టారు. అదే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ తొలి భవంతి. ఇంతలో కొత్త ఢిల్లీ రూపశిల్పులైన బ్రిటిష్ ఆర్కిటెక్టులు ఎడ్విన్ ల్యూటన్, హెర్బర్ట్ బేకర్లు ఎగువ దిగువ చట్టసభలకు శాశ్వత భవన నిర్మాణాలు ప్రతిపాదించారు. ల్యూటన్ వృత్తాకారంలో, బేకర్ త్రికోణాకారంలో ప్రణాళికలు తయారు చేశారు. చివరకు ల్యూటన్ ఆకారానికి బ్రిటిష్ సర్కార్ మొగ్గు చూపింది. 1921 ఫిబ్రవరి 12న డ్యూక్ ఆఫ్ కానెట్ ప్రిన్స్ ఆర్థర్ కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారు. 6 ఏళ్లలో తయారైన ఈ భవనాన్ని 1927 జనవరి 19న అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. 6 ఎకరాల విస్తీర్ణంలో 144 పిల్లర్లతో తయారైన ఈ అందమైన భవంతి మధ్యలో సెంట్రల్ హాల్, దాని పక్కనే 3 అర్ధ వృత్తాకార ఛాంబర్లు, చుట్టూ ఉద్యానవనంతో ఆకట్టుకునేలా నిర్మించారు. ఈ పార్లమెంట్ భవనం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక పార్లమెంట్ సెంట్రల్ హాల్ చుట్టూ ఉండే ఒక ఛాంబర్లో సంస్థానాధీశుల సభ, మరో దాంట్లో స్టేట్ కౌన్సిల్, మూడో దాంట్లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉండేవి. ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీలోనే 1929లో భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్లు బాంబు విసిరి సంచలనం సృష్టించారు. ఆరెకరాల్లో నిర్మించిన ఈ భవనం ప్రపంచంలోనే విలక్షణమైందిగా ప్రసిద్ధి పొందింది. ప్రపంచంలోని వివిధ దేశాల చట్టసభలతో పోల్చితే భారత పార్లమెంట్ భవనం ఆకృతి, నిర్మాణ శైలి విభిన్నంగా ఉంటాయి. ఎంతో వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది. స్వాతంత్ర్యానంతరం బ్రిటిష్ నుంచి అధికార మార్పిడి ఈ పార్లమెంట్ భవనంలోనే జరిగింది. when we shall redeem our pledge, not wholly or in full measure, but very substantially. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. తొలి సమావేశం 1946 డిసెంబర్ 9న ఇదే భవనంలోని సెంట్రల్ హాల్లో జరిగింది. ఇదే భవనంలో 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని పార్లమెంట్ ఆమోదించింది. 1956లో పాత పార్లమెంట్లో మరో 2 అంతస్తులు నిర్మించారు. అయినా స్థలం సరిపోక అవస్థలు పడేవారు. 2001లో పాకిస్తాన్ దన్నుతో లష్కరే తోయిబా తీవ్రవాదుల దాడిని ఈ ప్రజాస్వామ్య సౌధం ఎదుర్కొంది.
జవహర్లాల్ నెహ్రూ నుంచి ప్రధాని మోదీ వరకు ఎందరో నేతల కీలక ప్రసంగాలకు ఈ పాత పార్లమెంట్ భవనం వేదికగా నిలిచింది. విధితో ప్రయత్నించండి అంటూ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం ఆ భవనాల్లో మారుమోగుతూనే ఉంటుంది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దాదాపు 75 ఏళ్ల పాటు దేశ పార్లమెంటుగా ఉన్న ఈ భవనం ఇకపైన సంవిధాన్ సదన్ గా మారనుంది. వేలాది చట్టాలు చేసి దేశంలో అనేక మార్పులకు వేదికగా నిలిచిన పాత భవనం ప్రాధాన్యత, గొప్పదనం ఏమాత్రం దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంపీల మీద ఉంది అంటూ వ్యాఖ్యానించిన ప్రధాని మోదీ ఇకపైన దీన్ని కేవలం మ్యూజియంగా మాత్రమే కాక సంవిధాన్ సదన్ గా పిలుచుకుందామని ప్రతిపాదించారు. ఇది కేవలం పాత భవనం మాత్రమే కాదని అనేక రాజ్యాంగ విధులకు వేదికగా నిలిచినందున దాని గౌరవాన్ని, ప్రతిష్టను కొనసాగించేలా చేయాలని కోరారు. 9.5 దశాబ్దాలకు పైగా దేశ భవితవ్యాన్ని నిర్దేశించిన చారిత్రక మైలురాయి పాత పార్లమెంట్ భవనం. నిర్మాణ వైభవానికి మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనమైన ఈ భవనం మనందరికీ దేవాలయం. అందుకే ప్రజాస్వామ్య సౌధం చరిత దేశ ప్రజల గుండెల్లో ఎన్నటికీ పదిలం.